హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందుకు వచ్చేసానండి. సో ఇది వచ్చేసరికి నిరుద్యోగులకి, జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశమనే అనుకోవచ్చు. ఇది వచ్చేసరికి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అనమాట. సో అది వచ్చేసరికి మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అకౌంటెంట్ పోస్టుల నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. సో ఇది వచ్చేసరికి రీసెంట్గా నిన్ననే ఓపెన్ అయిందనమాట. సో అందుకే వెంటనే కూడా ఈ వీడియో గురించి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో చేసి పెడుతున్నాను అనమాట. సో అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, దీనికి కేవలం డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సొంత జిల్లాల్లోనే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో నిరుద్యోగులకి ఇది ఒక మరొక శుభవార్తనే అనుకోవచ్చు. సో దీని యొక్క డీటెయిల్స్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ కానుంచి సెలక్షన్ ప్రాసెస్ వరకు, సో శాలరీ ఎంత ఉంది, ప్రతి ఒక్కటి కూడా దీని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూద్దాము. సో మీరు చేయవలసింది ఒకటే, స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకో 10 మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అకౌంటెంట్ పోస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా చూసేద్దాం. మన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అకౌంటెంట్ నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. సో అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చో చూద్దాం. అసలు ఇంకా ముందుగా ఈ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, అలాగే జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ పోస్టుల కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. అంటే ఈ October 9 అంటే ఈ రోజే అనమాట ఈ అప్లికేషన్ స్టార్టింగ్. 29 October 2025 వరకు కూడా ఆన్లైన్ దరఖాస్తు స్వీకరిస్తారు. ఏపీఎస్సీ జాబ్ 2025 నోటిఫికేషన్ ఇంకా డీటెయిల్స్ చూసుకుంటే ఈ పోస్ట్ నేమ్ వచ్చేసరికి జూనియర్ అకౌంటెంట్ అనమాట. అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ, ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 42 ఇయర్స్ వరకు ఉండాలన్నమాట. సో ఇంకా ఎగ్జామ్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. లాస్ట్ డేట్ వచ్చేసరికి 2025 10/29 వరకు కూడా టైం ఉంది. అంటే ఈ October 29 వరకు కూడా ఈ దరఖాస్తు ఆన్లైన్ చేసుకోవడానికి టైం ఉందన్నమాట. ఇంకా చూసుకుంటే ఈ ఏపీఎస్సీ జాబ్ 2025 ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్యాలయం జూనియర్ అకౌంటెంట్ నోటిఫికేషన్ విడుదల గురించి చూసుకుంటే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఏపీఎస్సీ తాజాగా ఏపీ మున్సిపల్ అకౌంటెంట్ సబార్డినేట్ సర్వీస్ విభాగంలో జూనియర్ అకౌంటెంట్, అలాగే సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ నియామకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ మున్సిపల్ కార్యాలయంలో అయితే ఉంటాయన్నమాట. ఈ ఏపీ మున్సిపల్ ఆఫీస్ జూనియర్ అకౌంటెంట్ నోటిఫికేషన్ 2025 వివరాల డీటెయిల్స్ అన్నీ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం కూడా 11 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కామర్స్ అంటే బీకాంలో బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నమాట. ఇది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి నిరుద్యోగులందరికీ కూడా ఒక మంచి అవకాశం అన్నమాట. అలాగే జాబ్ కోసం వెతుకుతున్న వాళ్ళకి, నిరుద్యోగులకి ప్రతి ఒక్కరికి కూడా ఇదొక గొప్ప అవకాశం అని అనుకోవచ్చు. ఈ సంస్థ పేరు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట, ఏపీఎస్సీ అనమాట. నెక్స్ట్ ఈ పోస్ట్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ కేటగిరీ 2 వీళ్ళకి శాలరీ వచ్చేసరికి 44,570 అనమాట. సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ 3కి వస్తుంది అనమాట వేతనం. శాలరీ వచ్చేసరికి 34,580 రూపీస్ అనమాట. నెక్స్ట్ ఈ జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ 4లోకి వస్తుంది. శాలరీ వచ్చేసరికి 25,222 అండ్ 80,910 వరకు కూడా ఉండొచ్చు అనమాట. సో మొత్తం పోస్టులు అంటే మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 11 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఈ పోస్ట్ యొక్క ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూసుకుంటే అభ్యర్థులు తప్పనిసరిగా కామర్స్లో బ్యాచిలర్ డిగ్రీ అంటే బీకామ్ లేదా ఇలా సమానమైన అంటే దానికి సంబంధించిన ఏమన్నా డిగ్రీ అర్హత కలిగి ఉండాలన్నమాట. సో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుండి డిగ్రీ పొందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా ఈ పోస్ట్ యొక్క ఏజ్ లిమిట్ చూసుకుంటే కనీసం అంటే 18 to 42 ఇయర్స్ వరకు ఉండాలన్నమాట. అది ఎప్పుడు July 1, 2025 నాటికి ఈ 18 to 42 ఇయర్స్ ఉండాలన్నమాట. ఇంకా ఈ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడి అభ్యర్థులు వయో రాయితీ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ పోస్ట్ యొక్క ఇంకా దీని యొక్క శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే చెప్పాను కదా, జూనియర్ అకౌంటెంట్ అంటే పోస్ట్ను అనుసరించి స్టార్టింగ్ శాలరీ అయితే ఇలా ఉంటుందన్నమాట. జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్కి వచ్చేసరికి 44,570, అలాగే సీనియర్ అకౌంటెంట్కి వచ్చేసరికి 34,580, జూనియర్ అకౌంటెంట్కి 25,220. ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ప్రాసెసింగ్ వచ్చేసరికి 250, అలాగే ఎగ్జామ్కి వచ్చేసరికి 80 రూపీస్ అనమాట. టోటల్ 330 రూపీస్ అనమాట. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అండ్ బీసీ వాళ్ళకి అయితే
పరీక్ష రుణము 80 అంటే 80 రూపాయలు మినహాయింపు ఉంటుంది. ఎంపిక విధానం అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూస్తే రిటన్ టెస్ట్ ఉంటుందండి. నెక్స్ట్ ఇంటర్వ్యూ, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇదనమాట సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి. ఇంకా చూసుకుంటే దరఖాస్తు విధానం, అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే స్టెప్ బై స్టెప్ చూద్దామండి. అధికారిక వెబ్సైట్ లింక్, అక్కడ ఒక వెబ్సైట్ లింక్ కనిపిస్తుంది కదా, సో ఆ వెబ్సైట్ లింక్లోకి వెళ్ళి ఏపీ మున్సిపల్ ఆఫీస్ జూనియర్ అకౌంటెంట్ నోటిఫికేషన్ 2025 అని సెక్షన్లోకి వెళ్ళాలి. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ నింపి అవసరమైన డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా అప్లోడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఫీ కూడా చెల్లింపు చేసి ఫైనల్గా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసే ముందు అన్నీ ఒకసారి క్లియర్గా ఒకసారి చెక్ చేసుకొని లాస్ట్లో సబ్మిట్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవాలి. అలాగే ఇంకా ముఖ్యమైన తేదీలు అంటే ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే అప్లికేషన్ ప్రారంభం వచ్చేసరికి October 9, 2025 అనమాట. సో దరఖాస్తు చివరి తేదీ వచ్చేసరికి October 29 నైట్ 11:59 వరకు కూడా టైం ఉందన్నమాట. ఇక్కడ ముఖ్య గమనిక వచ్చేసరికి ఈ ఉద్యోగాలు సొంత జిల్లాల్లోనే మున్సిపల్ కార్యాలయంలో పోస్టింగ్లు లభించే అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి స్థానిక అభ్యర్థులు వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇది ఒక మంచి అవకాశం అనమాట. నెక్స్ట్ ఇది క్విక్ సమ్మరీ. ఇది చూసుకుంటే ఇక్కడ ఒక బాక్స్ టైప్ వచ్చాడు కదండి. అంశ అంటే సంస్థ వచ్చేసరికి ఈ ప్రాసెసింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలు అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట, APPSC. పోస్ట్ పేరు వచ్చేసరికి తెలిసిందే కదా, మొత్తం 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ అండ్ సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ అనమాట. సో మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 11 అనమాట. అర్హత వచ్చేసరికి కామర్స్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, అంటే బీకామ్ కామర్స్ చేసి ఉండాలి. సో దానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇంకా ఏజ్ లిమిట్ తెలిసిందే, 18 to 42 ఇయర్స్. శాలరీ వచ్చేసరికి 25,000 నుంచి 1,27,480 అంటే మనకి పోస్ట్ తగ్గట్టుగా శాలరీ అయితే ఉంటుందన్నమాట. దరఖాస్తు విధానం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో వెబ్సైట్ లింక్ కూడా ఉంది కదండి, psc.ap.government.in అనమాట. సో స్టార్టింగ్ October 9 స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 29 వరకు కూడా టైం ఉంది. ఇంక ఇదండి ఈ మున్సిపల్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. సో ఇది APPSC జాబ్ 2025 ద్వారా ప్రభుత్వం మున్సిపల్ కార్యాలయంలో ఆర్థిక విభాగాన్ని సంబంధించిన పోస్టులు భర్తీ చేయబోతుంది. కాబట్టి సో డిగ్రీ అర్హత ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోండి, అస్సలు లేట్ చేయొద్దు. సో శాలరీ ఏంటి, మనకి సెక్యూరిటీ, ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోండి. మనకి 29 వరకు కూడా టైం ఉంది. సో అందుకే ఈ అప్లికేషన్ ఓపెన్ అవ్వగానే వీడియో అయితే చేసి పెడుతున్నా అనమాట. సో ఇదండి ఈ మున్సిపల్ కార్యాలయంలో జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో అసలు మిస్ అవ్వద్దు, తప్పకుండా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకో 10 మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. మరో కొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. See you to next video. Thank you for watching. Bye bye.